ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 19వ తేదీ ఆదివారం రోజున రాత్రికి మీ జీవితంలో ఒక చీకటి అధ్యాయాన్ని మీరైతే ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించినటువంటి చీకటి పడుతున్న వేళ సరిగ్గా గడియారంలో ముళ్ళు 6:45 తాకగానే మీ జీవితంలో ఒక్కసారిగా స్తంభించిపోయేటువంటి వార్త మీరైతే వినబోతున్నారు. మీరు ఎంతో భద్రంగా దాచుకున్నటువంటి ఒక రహస్యము, లేదంటే మీ కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకము ఒక్క క్షణంలో కాలి బూడిద కాబోతుంది. మరి ఇంతకీ ఆ వార్త విన్నప్పుడు మీ గుండె ఆగిపోయిందా అన్నంతగా జల్లుమంటుంది. 6:35 నుండి గడియారంలో చప్పుడు మీ యొక్క భవిష్యత్తును శాపించేటువంటి ఒక పరిస్థితిగా మారిపోబోతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ యొక్క విషయాన్ని చాలా వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మంచి పరిష్కార మార్గం అయితే మన యొక్క గురుగారు లభిస్తుందండి. మన యొక్క గురుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశికిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి కుజుడు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడాను ప్రశాంతతను ప్రేమిస్తూ ఉంటారండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా కానీ ఆ యొక్క మాట అనేది ఇస్తే ప్రాణం పోయినా కానీ ఆ యొక్క మాట నిలబెట్టుకునేటువంటి తీరతారని చెప్పాలి. కానీ ఆ నిలకడమైనటువంటి స్వభావం ఈ రోజున మీకు శాపంగా మారబోతుంది. మీరందరినీ కూడా నమ్మడం వల్ల ఆ యొక్క నమ్మకమే ఈరోజు మిమ్మల్ని అగాధంలోకి నెట్టివేయబడబోతుంది. మీరు బయటికి ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి త్యాగశీలు. అయితే ఆ యొక్క త్యాగం చేసేటువంటి క్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి విషసర్పాలు మీరు ఏమాత్రము కూడా గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో తెలియనటువంటి భయం ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో తప్పు అనేది జరుగుతుంది. మీ యొక్క అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మీరు కేవలం ఒక పని, ఒత్తిడి అని చెప్పేసి మీరు బాగా కొట్టి పారేస్తూ వస్తున్నారు. మీరు ఎవరినైతే నమ్మేసి బాధ్యతలన్నీ అప్పగించారో వారే మీ వెనక ఏం చేస్తున్నారు అనేది అయితే మీరైతే ఊహించలేరు. ఇప్పుడు ఆ వ్యక్తి భయం అనేది నిజం కాబోతుంది. అది అంతా కేవలం ఒక ఊహ మాత్రమే కాదండి. ఈ రోజున రాత్రి రాబోయేటువంటి మీకు ఈ యొక్క వార్త ద్వారా మీరైతే స్తంభించిపోబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి. అయితే ఆలస్యమైనటువంటి అంశం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఈ రోజున సరిగ్గా 6:45 తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అవతల వ్యక్తి చెప్పేటువంటి మాటలు మీ యొక్క గుండెను కోసేస్తాయన్నమాట. అతను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళు ఎంత కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రతిష్ట, మీ యొక్క కుటుంబంలో అత్యంత ఆప్తుడిగా భావించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తారు అని. ఇది అయితే కేవలం ఒక మోసం మాత్రమే కాదు, అది మీ యొక్క జీవితపు పునాదులను కదిలించేటువంటి ఒక కుట్ర. మీరు ఎవరినైతే ఆ యొక్క మీ ఆస్తిగా, మీ యొక్క గౌరవంగా భావించారో వారే మరొకరితో ఒక చేతులు కలిపి మీ యొక్క పతనానికి సిద్ధమయ్యారన్నమాట. అయితే ఆ యొక్క వార్త మీరు వినగానే మీ కాళ్ళు కింద భూమి అనేది కదిలిపోతుంది. గాలి పీల్చుకోవడంలో కూడా కొంచెం చాలా కష్టంగా మీకైతే అనిపించవచ్చు. మీరు దేనికైతే ఇన్నాళ్ళు నాదని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ వచ్చారో అది అంతా కూడా ఒక్క క్షణంలో మీ చేతిలో నుండి జారిపోబోతుంది. ఆ యొక్క వార్త ఎందుకంత షాకింగ్గా ఉండేది అంటే అది అంతా కూడా బయట వారి నుండి రాలేదు. అది అంతా కూడా మీ ఇంట్లో నుండి మీతో కలిసి తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి నుండి వస్తుంది. ఆ యొక్క నమ్మక ద్రోహం మీ గుండెను జల్లుమనిపిస్తుంది. మీరు మనుషులను నమ్మడం మానేసినంతగా ఆ యొక్క వార్త మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది. అయితే ఇది ఒక యుద్ధం కాదు, ఇది అంతా కూడా మీ యొక్క వెన్నుపోటుతో సమానం. అలాగే ఈ యొక్క వెన్నుపోటుతో సమానమైన దానికంటే కూడాను ఇంకా ఎక్కువ అని చెప్పుకోవాలి. దీని యొక్క కారణాలు ఉన్నాయండి. ఇది అంతా కూడా నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ యొక్క గ్రహస్థితులు కూడాను వివరిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజున మీ యొక్క పరిస్థితికి అంతా కూడాను మూల కారణం అతి విశ్వాసం. మీరు
అవతల వ్యక్తిని అంతగా నమ్మడము అనేది కూడాను ఆ యొక్క వ్యక్తిగత విషయాల్లో వారందరితో కూడా పంచుకోవడం వారిని మీకు వ్యతిరేకంగా మార్చేస్తుంది అనమాట. మీ యొక్క గ్రహస్థితి మీకు బలహీనతను అనేది కూడా మీరైతే చెప్పుకోబడుతుంది. ఈ యొక్క బలహీనతలే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారబోతున్నాయి. ఇది ఎంత కేవలం ఎదుటి వ్యక్తుల యొక్క స్వార్థం, మీలో ఉండేటువంటి మంచితనం, మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మీకు వస్తున్నటువంటి గ్రహస్థితి వల్ల ఫలితాలు ఇంకొంచెం కీలకంగా మారిపోబోతున్నాయి. ఈ రోజున ఈ యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుడు ఉండి రాహువుతో కలిసి అంతా కూడా సంచరించబోతున్నాడు. ఇది అంతా కూడాను విషాద యోగాన్ని సూచిస్తుంది. అందుకే అంటే ఈ రోజున చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై తీవ్రంగా ప్రభావితం అనేది చూపించబోతుంది. రాహు యొక్క ప్రభావం వలన అబద్ధాలు, మోసాలు ఈ రోజున మీకు ఎక్కువగా ఒక రహస్యాన్ని అనేది తెలియపరచుకోబోతున్నాయి. కాబట్టి గ్రహాలు ఈ రోజున కఠినమైనటువంటి పరీక్షను పెట్టుకోబోతున్నాయి. అయితే ఈ యొక్క పరీక్షలకు మీరు సిద్ధంగా ఉండి ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే మీరైతే పొందుకోవాలండి. అయితే దీనివలన నష్టాలు అన్నీ కూడాను కనిపిస్తున్నాయి. ఇక్కడ నష్టము అనేది కేవలం డబ్బు పరంగా ఉండదు. ఈ యొక్క వార్త వలన మీకు కొంచెం నిశ్చలత్యాన్ని అయితే ప్రశాంతతను కోల్పోయే విధంగా చేస్తుంది. అయితే ఈ రోజున రాత్రి తర్వాత ఆ యొక్క మనుషులు చూసేటువంటి విధానం కూడా మారిపోబోతుంది. ఆ యొక్క కష్టం నుండి బయటపడడానికి మీరైతే ఎంతో మానసికంగా సంఘర్షణకు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకైతే ఎదురవుతాయి. మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క నమ్మకము అనేది తిరిగి మరలా రావడం అనేది దాదాపుగా అసాధ్యమని కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొన్ని ఇబ్బందుల నుండి ఈ రోజున అయితే మీరైతే తప్పించుకోవచ్చు. ఆ యొక్క బాధ విన్న వెంటనే మీరైతే పొరపాటును కూడా ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోకండి. అలాగే ఎవరితో కూడాను తగాదులు కానీ లేదంటే కోపతాపాలను కానీ గురయ్యేటువంటి విధంగా మీ యొక్క మనసును అయితే నొప్పించుకోకండి, గొడవలు చేసుకోకండి. ఇక ఈ రోజున వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్కు కూడా వ్యతిరేకమైనటువంటి సమాధానం ఇవ్వకండి. ఈ రోజున రాత్రి ప్రశాంతంగా ఉండడానికి బలంగా మీరైతే ప్రయత్నించాలని చెప్పాలి. ఇక ఈ రోజున గణపతి యొక్క ధ్యానాన్ని ఖచ్చితంగా ఉండాలండి. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే మీరు మాత్రం కనీసం 2 రోజులైనా కానీ వాయిదా అనేది వేసుకోండి. ఇక మీ యొక్క కోపాన్ని ఈ రోజున రాత్రి బయటకు ఏమాత్రము కూడా ఎవరి మీద కూడా అసలు చూపించకండి. ఏది ఉన్నా కానీ మనసులోనే అణిచివేసుకోవడం అయితే చాలా మంచిదని చెప్పాలి. అయితే మీకైతే ఈ విధంగా మీకు గుండె అనేది జల్లు మనడము అనేది అయితే ముగింపు కాదండి. మీ కళ్ళను తెరిపించుకునేటువంటి ఒక మేలుకొల్పు వార్తలా భావించుకోండి. ఇక మిమ్మల్ని కుప్పగొల్చడానికి ఈ యొక్క వార్త అనేది రాలేదు. మీ చుట్టూ ఉన్నటువంటి విదేశాన్ని దూరం చేయడానికి అయితే వచ్చింది. అంటే ఆ యొక్క నమ్మక ద్రోహులు ఎవరని చెప్పేసి మీరైతే గుర్తించాలి. ఒక అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకువచ్చాడు. ఇది అంతా కూడా మీ యొక్క జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అర్థాన్ని తీసుకురాబోతుంది. కన్నీళ్లు వస్తాయి కానీ భయం ఇస్తుంది. అలాగే మీ యొక్క మనసు అనేది అప్రశాంతతకు కూడా గురవుతుంది. అయితే ఈ రోజున ఉదయం ఈ రాత్రి ఈ 2 కూడాను గడిచిన తర్వాత వచ్చేటువంటి ఉదయం నీకు చాలా ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఈ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధం. ఆ యొక్క కష్టాన్ని అలాగే మీ యొక్క సమస్యను అలాగే అప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ మీరైతే తప్పకుండా గెలుచుకోగలుగుతారు. దీనికి సిద్ధంగా ఉండండి. 6:45 మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. మరి మీ జీవితంలో ఈ రోజున తప్పకుండా ఈ యొక్క విషయం అయితే జాగ్రత్తగా గుర్తుండాలి అని చెప్పేసి చెప్తున్నామండి. అలాగే ఈ రోజున మీ యొక్క గ్రహస్థితుల యొక్క పరిస్థితులు అనేవి కూడా మీరు కొంచెం వ్యతిరేకంగా కఠినమైనటువంటి పరీక్షకు గురి చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రోజున ఎక్కువగా ఎవరితో కూడాను కోపతాపాలకు గురయ్యే విధంగా మాట్లాడడం కానీ లేదంటే చేయడం కానీ చేయకండి. అలాగే ఈ రోజున మీకు కొత్త పరిచయాలు కూడా కలగబోతున్నాయి. అలాగే పాత స్నేహితులతో కానీ ఒక మంచి బంధం అనేది కూడా మరలా తిరిగి మీరు ఏదైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా మీరైతే తిరిగి వారు మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టడం కానీ లేదంటే వారితో మీకు సంబంధించినటువంటి పాత విషయాలు కాసేపు నెమరు వేసుకోవడం కానీ ఇటువంటి విషయాలన్నింటినీ ద్వారా మీ యొక్క బంధము అనేది మరింత ఎక్కువగా కనెక్ట్ అవ్వడము అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజున ఉద్యోగ పరంగా ఈ రోజున మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అయితే ఈ రోజున మీకు చాలా మంచి శుభకరమైనటువంటి గొప్ప రోజులు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రోజున మీకు తప్పకుండా కలిసి వచ్చేటువంటి మంచి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఈ రోజున బాగా కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆరెంజ్ ఆకుపచ్చ, ఈ 2 మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు. ఇక ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం కూడా ఎంతో విశేషంగా కనిపిస్తుందండి. అలాగే ఈ రోజున మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం అనేది ఆచరించి సూర్య భగవానునికి నమస్కారం అనేది చేసుకొని వీలైతే కుదిరితే చక్కగా ఆదిత్య హృదయం అనేది పఠించండి. లేదంటే స్వామివారికి కనీసం ఆర్గ్యాన్ని సమర్పించి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. ప్రత్యేకంగా ఈ రోజున గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క అయినా కానీ నైవేద్యంగా పెట్టి స్వామివారికి మీకు కుదిరితే చక్కగా గరికను కానీ లేదంటే గరిక మాలను కానీ సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయాన్ని సందర్శించడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున గణపతికి తప్పకుండా మీ వంతుగా ఏదైనా కానీ తీపి పదార్థాలు స్వామివారికి ఆలయం కానీ లేదంటే ఎవరికైనా పేదవారికి కానీ దానంగా ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. మీకున్నటువంటి విఘ్నాలు అనేవి తొలగిపోతాయని చెప్పి విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడిని మనస్ఫూర్తిగా వేరుకోండి. ఇక మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలి. అలాగే మీ యొక్క మనసులో ఉండే ఆ యొక్క భయము టెన్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించమని
చేసుకోవాలని చెప్పేసి ఈ రోజంతా కూడాను సమగ్రవంతంగా ఉండే విధంగా పరిశీలించమని చెప్పేసి భగవంతుని వేడుకోండి. ఇక ఈ రోజున మీకు అతిగా ఖర్చు అనేది చేయడం అనేది కూడా ఎంతో పెద్ద తప్పు అనేది అయితే తెలుసుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఈ రోజున కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. అలాగే ఈ రోజున ప్రేమపరంగా చూస్తే కనుక 100% ఈ రోజున మీకు ప్రేమపూర్వకమైనటువంటి మంచి వాక్యాలతో మీ యొక్క ప్రేమ బంధము అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అనేది కనిపిస్తుంది. అంటే మీ యొక్క ప్రేమ సంసారంలో ఈ రోజున మీకు మునిగి తేలబోతున్నారనమాట. ఇక ప్రేమికుల తాలూకా విషయాల్లో ఈ రోజున 100% సక్సెస్ అనేది కనిపించబోతుంది అని అర్థం అనమాట. ఇక అలాగే మీ యొక్క పనిలో ఈ రోజున అంటే మీకు వచ్చేటువంటి ఖాళీ సమయాన్ని అద్భుతంగా ఈ రోజున మీ యొక్క ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఈ రోజున మీ యొక్క పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయండి. అలాగే ఈ రోజున పెళ్ళిళ్ళకి సంబంధించిన ఎవరైతే చాలా రోజులుగా పెళ్ళిళ్ళు త్వరగా కుదరడం లేదు అని వచ్చేటువంటి అవకాశాలు కూడా అంతా కూడా చేజారిపోతుంది అని చెప్పేసి వివాహ నిశ్చయం కానటువంటి వారైతే చాలా రోజులుగా డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున వివాహానికి సంబంధించినటువంటి ఒక మంచి జీవిత భాగస్వామ్యం అనేది దొరకడం కూడా, అలాగే మీకు వారికి మంచి అనుబంధము అనేది కలగడము, మీరు వారిని అంతా కూడా సెలెక్ట్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయన్నమాట. అలాగే ఈ రోజున మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి ఈ రోజున కొంచెం మీకు ఏదైనా కానీ నష్టాన్ని తలపెట్టే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమని చెప్పాలి. ఇక శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృక్పథం కోసం ఈ రోజున యోగా, ధ్యానం వంటివి అయితే చేసుకోండి. ఇక ఈ రోజున మీ తోబుట్టువులతో ఒకరు మీ దగ్గరికి ధనాన్ని అప్పుగా కూడా తీసుకోవాలి అని చెప్పేసి అయితే ప్రయత్నిస్తారు. మీరు వారి యొక్క కోరికలను తప్పకుండా నెరవేర్చబోతున్నారని కూడా చెప్పుకోవాలి. ఇది అంతా కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తుంది. కాబట్టి ఇటువంటి విషయంలో కూడా కొంచెం ఆలోచించి మీరైతే కుదిరితేనే సహాయం అనేది చేయడం మీకైతే మంచిదని కూడా చెప్పుకోవచ్చు.